జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వారాహి. వందే మాత్రం వీక్షకులకు అందరికీ నమస్సుమాంజలు. ఇటీవల ప్రకాశం జిల్లా కందుకూరులో జరిగిన ఒక హత్య రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతోంది. అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే ఒక గ్రామంలో, కందుకూరు నియోజకవర్గంలో గ్రామం పేరు నేను సరిగ్గా ఫాలో చేయలేదు. ఆ గ్రామంలో ఒక యజమాని దగ్గర పనిచేసే వ్యక్తి తన ఫోన్ లేకపోవడంతో వేరే నెంబర్ నుండి చేశాడు. వేరే నెంబర్ తన భార్యది. ఆ భార్య నెంబర్ చూసి ఆ యజమాని ఇంకా తరచూ మెసేజ్లు అవి పెట్టడం, ఫోన్లు చేయడం, వేధించడం మొదలెడితే వీళ్ళు వెళ్ళి వార్నింగ్ ఇచ్చి 2 దెబ్బలు వేసి వచ్చారు ఈ కుటుంబం. వస్తే వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇవ్వబోతే పోలీసులు కూడా మందలించి పంపేశారు ఆ యజమాని. ఏమంటే, రే బాబు, నువ్వు ఆడవాళ్ళతో మిస్బిహేవ్ చేసావు, తేడా వచ్చి కేసు పెట్టాల్సి వస్తే నీమే పెట్టాలి. ఇది జరిగిన విషయం. జరిగాక ఆ యజమాని ఒకరోజు దారి కాసి ఆ కుటుంబాలన్నీ ఏకమై వీళ్ళు మన ఇంటికి వచ్చి మనల్ని కొడతారా అని కక్షతోటి రోడ్డు మీద వెళ్తూ ఉండగా వీళ్ళని యాక్సిడెంట్ చేసి చంపేశారు. కారు టైర్ కూడా పగిలింది. ఇది జరిగింది 2 కుటుంబాల మధ్య గొడవ. ఇందులో యజమాని కమ్మ కులస్తులు, హతుడు అతని అందములు కాపు కులస్తులు. ఇద్దరు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు. ఇక్కడ జరిగింది నేరం, శిక్షించాల్సింది హంతకుడిని. ఇందులోకి కుల సంఘాలు వచ్చి జరిగిన ఇద్దరు తెలుగుదేశం కార్యకర్తలు, ఇద్దరు కూడా ఇదైనప్పుడు ఇక్కడ సమస్య అడ్రస్ చేయాల్సింది చంద్రబాబు నాయుడు గారినో లేకపోతే స్థానిక ఎమ్మెల్యేనో అడ్రస్ చేయాలి. ఇందులో పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం? ఎంతో విజ్ఞత కలిగిన వ్యక్తి, నేను ఎంతో గౌరవించే వ్యక్తి. సహజంగా నేను కుల సంఘాల నాయకులను గౌరవించాను, రాజకీయ నాయకులను గౌరవిస్తాను. కుల సంఘాల నుండి వచ్చిన నాయకులు ఎవరో కులాలకి ఉపకారం చేసింది లేదు. కానీ దాసర్ రాము గారు కాపు, బలిజ, ఒంటరి సామాజిక వర్గాలకి అత్యధిక వెన్నుదన్నుగా నిలుస్తూ చాలా నిస్వార్థంగా పనిచేసే వ్యక్తి. ఆయన కూడా ఇలా చేస్తారని ఆగ్రహం వెళ్ళగలుగుతూ, మీకోసమా మేము 21 సీట్లు అని. ఇక్కడ 21 సీట్లు అన్నది పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నది కులాల ఈక్వేషన్స్ అవి అని కాదు. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి కులానికి, మతానికి, ప్రాంతానికి అతీతంగా ఇదైన వ్యక్తి. ఆయనకి కులాలను ఆపాదించవద్దు. వాస్తవానికి రాష్ట్రంలో మెజారిటీ అందరూ ఎటువైపు మొగ్గు చూపితే, ముఖ్యంగా కాపులు ఎటు మొగ్గు చూపితే అటు అధికారం రావడం సాంప్రదాయం. కానీ పవన్ కళ్యాణ్ గారు కేవలం కాపుల కోసమే పనిచేయాలంటే జరగని పని. ఇక్కడ ఈ సంఘటనలో చాలా దుర్మార్గంగా హత్య చేసిన ఆ నిందితుడు ఎవడైతే ఉన్నాడో వాడు శిక్షింపబడాలి. దాని మీద యాక్షన్ ప్లాన్ తీసుకోవాలి. అడిగితే చంద్రబాబు నాయుడు గారిని అడగాలి. కానీ మన కుల సంఘాల నాయకులు కానీ లేకపోతే ప్రతిపక్ష నాయకులు కానీ ఇందులో పవన్ కళ్యాణ్ గారిని తీసుకురావడంలో ఔచిత్యం నాకు కనబడలేదు. ఇక్కడ మీరు ఎంతసేపు ఏంటంటే సమస్యని పక్కదారి పట్టించి ఎన్డీఏ కూటమిని విచ్ఛిన్నం చేస్తే మళ్ళీ అధికారంలోకి రావాలని చూసే ఒక వర్గాన్ని మద్దతు ఇస్తున్నట్టుగా ఉంది. కానీ తప్పించి వేరే ఇక్కడ సమస్య జరిగింది. చాలా హేయమైన చర్య, హంతకుడు శిక్షింపబడాలి. దానికి పవన్ కళ్యాణ్ గారి సహకారం కోరడంలో కూడా తప్పు లేదు. కానీ ఈ 21 సీట్లు మనం తీసుకొని తెలుగుదేశం అంటే కమ్మ కులస్తులు ఒకలే కాదు, బీసీలు ఉంటారు, అందరూ ఉంటారు. కాబట్టి అన్ని కులాలు ఉంటేనే ఒక ఎమ్మెల్యే, అన్ని కులాలు సపోర్ట్ చేస్తేనే ఒక ఎమ్మెల్యే అవుతాడు. అలాంటి ఎమ్మెల్యేలు కలిసి ఒక పార్టీ అధికారంలోకి వస్తుంది. కానీ ఇక్కడ కులాల ప్రస్తావన తీసుకొచ్చి అందులోకి ఆ రుచిలోకి పవన్ కళ్యాణ్ గారు లాగడం ఎవరికి విజ్ఞత కాదు. కాబట్టి ఈ విషయంలో న్యాయం మృతుడి కుటుంబానికి న్యాయం జరగాలనడంలో తప్పు లేదు. కానీ ఇందులో పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ ఇక్కడ డివిజన్ తీసుకొచ్చి కాపులు, కమ్మ అని విభజన సూత్రం తెచ్చి వాళ్ళకి ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే రాష్ట్రంలో ఎన్ని కులాలు ఐక్యతగా ఉంటాయి, ఎన్ని కులాల్లో ఐక్యత ఉంటుంది, ఎన్ని కులాల్లో ఐక్యత ఉంటుంది. బ్రాహ్మణ కులంలో ఐక్యత ఉండదు,
కాపుల్లో ఐక్యత ఉండదు, ఆర్య వయసుల్లో ఐక్యత ఉండదు. మిగిలిన అందరూ కూడా ఐక్యంగానే ఉంటారు సమయం వచ్చినప్పుడు. దాని నుండి మనం మేకోవర్ చేసుకోవాలి. కానీ నింద ఎదుటి వాళ్ళ మీద వేసేటప్పుడు మనం ఐక్యంగా లేకపోబట్టే కదా మన మీద ఇంకోటి దాడి చేస్తాడు. అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేసి, అక్కడ హత్య జరిగింది. హత్య జరిగినప్పుడు హంతకుడు శిక్షింపబడాలి, అది ఒకటే మోటివ్. కానీ గ్రామాల్లో ప్రతి చోట జరిగేది ఇదే. మేము నిత్యం పడి తలనొప్పులివే. పండగలు జరిగినప్పుడు, సంబరాలు జాతరలు అవి జరిగినప్పుడు, రికార్డింగ్ డ్యాన్సులు జరిగినప్పుడు మన వాళ్ళు అత్యుత్సాహం ప్రదర్శిస్తే పోలీసులు 2 కొడితే మళ్ళీ వాళ్ళని వెనకేసుకొని మనం పోలీస్ స్టేషన్లు తిరగడం. ఎక్కడ కూడా ఈరోజు కులం అన్నది మన ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు కులాన్ని గడప దగ్గర ఆగిపోవాలన్నది ఓ నానుడు ఉంది. మాలాంటి కుల వృత్తులు చేసుకునే వాళ్ళు కులం గురించి మాట్లాడచ్చు. అసలు కుల వృత్తులే చేయని వాళ్ళు కులం గురించి మాట్లాడటం కూడా సమంజసం కాదు. కాబట్టి ఈరోజు కులం కోసం కొట్టుకు చచ్చిపోయే పరిస్థితి ప్రజల్లో లేదు. ఏదైనా వచ్చినప్పుడు దాన్ని తయారు చేసి నాయకత్వం, సంఘటనని ఇష్యూ చేసి నాయకత్వాల్లో లోపం ఉందేమో కానీ కులం ఆధారం మీద మనం అంత ఇది అవసరం లేదు. ఈ విషయంలో కందుకూరుగా సంబంధించిన ఘటనలు అయితే ఎంతో అమానుషంగా ప్రవర్తించి మొదటి నుంచి నేరం అతనిది కాబట్టి అతను ఖచ్చితంగా శిక్షింపబడాలి. అందులో రెండో భాగం లేదు. దీని గురించి ఇతర ద్వితీయ శ్రేణి నాయకులు, తెలుగుదేశంలో పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, కాపుల్ని దూషించడం, దాంతో జనసేన పార్టీలో మా నాయకులు ప్రతిస్పంద ఇదంతా ఏంటంటే ఒక సోషల్ ఇన్సెక్యూరిటీ, అభద్రతాభావం తెచ్చి వీళ్ళుంటే ఇలాగే మనం ఉండమేమో చేసి ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి చరమగీతం, సమస్య వచ్చినా చరమగీతం పాడాలి అనుకునే ఓ వర్గానికైతే ఇది ప్లస్ అవుతుంది. కానీ ప్రజలు ఆలోచించాలి. తప్పు చేసిన వాడు శిక్షింపబడాలి, నేరం చేసిన వాడు ఖచ్చితంగా శిక్షింపబడాలి. అలాగే రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే విధానాలు ఎవరు చేస్తున్నారో వాళ్ళని గుర్తించుకోవాలి. మన పక్కనే ఉంటూ అభివృద్ధికి ద్రోహం చేసి వాళ్ళని ఎవరుంటే వాళ్ళని పక్కన పెట్టాలి. అంతిమంగా మనందరి లక్ష్యం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే కావాలని కోరుకుంటూ మా పెద్దలు దాసరి రాము గారికి కూడా, ఆయన కూడా ఈ విషయం మీద పోరాటం సరైన దిశలో తీసుకోండి. మీరు సరైన దిశలో తీసుకొని దోషులు శిక్షింపబడాలి. అందులో నో సెకండ్ థాట్. అలాగే ఇంకా ఉన్నారు మన ఈ కులాల తరఫున ప్రతిస్పంది అందరూ కూడా మన లక్ష్యం నేరం చేసిన వాడు శిక్షింపబడాలని కావాలి. కానీ కులాల మధ్య చిచ్చుక పెట్టడం కాకూడదని కోరుకుంటూ వందే మాత్రం. జై హింద్.